ఆశా వర్కర్ల కనీస అవసరాలు తీర్చడం లేదని ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు స్వరూప ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి వచ్చిన ఆశా వర్కర్లు తమ గోడు వెళ్లబుచ్చుకునేందుకు ప్రయత్నించారు. అయితే జిల్లా వైద్య అధికారి ప్రసన్న కుమారి తమ బాధలు ఆలకించడం లేదని జిల్లా ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు స్వరూప ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 3 రకాల సర్వేలు చేయించుకుని ఎలాంటి ఇన్సెంటివ్ ఇవ్వలేదన్నారు. కనీస మౌలిక వసతులు కల్పించకుండా మళ్లీ జిల్లాలో కుష్టి వ్యాధిపై ఎలా సర్వే చేయమంటారని ప్రశ్నించారు. నా పేరు స్వరూప. నేను ఇక్కడ జిల్లా అధ్యక్షురాలు పెద్దపల్లి జిల్లా. మేము ఈరోజు డిఎంహెచ్ ఆఫీస్కు మా పెద్దపల్లి జిల్లా ఆశాల మందరం రావడం జరిగింది. మాకు గత 3 సంవత్సరాల నుంచి లెప్రసీ అంటే కుష్టివ్యాధికి సంబంధించిన సర్వేలు మేము చేస్తున్నాము. మేము చేయడం వల్ల మళ్ళీ మిగతా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి డబ్బులు రాలేదు. ఎందుకంటే మాకు మేమే కాకుండా మాతోటి మేల్ వాలంటీర్లను కూడా పెట్టుకోమన్నారు. మేల్ వాళ్ళు ఉంటే సర్వే చేయాలన్నారు. వాళ్ళకు కూడా 14 రోజుల డబ్బులు మేము 3 ఇయర్స్ కింద మేము కట్టియడం జరిగింది. మా ఇంట్లో నుంచి ఇచ్చినాం సర్వే డబ్బులు. ఇప్పటి వరకు కూడా మాకు 3 ఇయర్స్ డబ్బులు రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఇవాళటి నుంచి మళ్ళీ ఆ కుష్టివ్యాధికి సంబంధించినది సర్వే చేయమని అంటున్నారు. ఆల్రెడీ బీసీజీ సర్వే చేస్తున్నాము, కంటిన్యూ అవుతుంది. దాదాపు అది అయిపోవడానికి రాకముందే మాకు ఆర్ఐ సర్వే అని ఇమ్యునైజేషన్ గురించి మాకు ఆ సర్వే కూడా చేయమని మెటీరియల్ కొంతమందికి ఇవ్వడం జరిగింది. అది చేస్తున్నాము. ఆల్రెడీ ఎన్సీడీ కూడా మా సిస్టర్లతో పాటు మేము కూడా ఫీల్డ్లో ఉంటున్నాము.